హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కటి కథ తెలుసుకుందామండి. చూసే కళ్ళను, వినే చెవులను కూడా ఒక్కోసారి పూర్తిగా నమ్మకూడదు. అది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక సాధువు ఒక ఊరి బయట నివసించేవాడు. ఆయన ఉదయాన్నే లేచి నది వద్దకు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేసేవారు. ఇది అతని యొక్క దినచర్య. ఒకరోజు ఆయన తన దినచర్య మొదలు పెట్టటానికి నది వద్దకు వెళ్ళగా అక్కడ ఆయనకు కనపడింది ఏమిటంటే, ఒక మత్స్యకారుడు ఒక మహిళ ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. అతని పక్కనే ఒక ఖాళీ మద్యం సీసా కూడా పడి ఉంది. సాధువుకు అదంతా చూసి చిరాకు, కోపం వచ్చాయి. ఒక రోజుని మొదలు పెట్టాలంటే మంచి పనులతో మంచిగా మొదలు పెట్టాలి. అంతేకాని ఈ మనిషి ఎంత పాపిష్టివాడు, మహాపాపి, ఇంత పొద్దున్నే పద్ధతి లేకుండా పడి ఉన్నాడు, బహుశా నాస్తికుడు కూడా అయి ఉండవచ్చు అనుకుని, సరే నాకెందుకులే అనుకుని తన స్నానం ధ్యానం సంగతి చూసుకుంటున్నాడు. సాధువు ధ్యానం కోసం కళ్ళు మూసుకొని భగవాన్ నామస్మరణ చేసుకుంటుండగా ఒక శబ్దం వినిపించింది. కాపాడండి, కాపాడండి అని ఎవరో అరుస్తున్నారు. ఏమిటా అరుపులు అని సాధువు కళ్ళు తెరిచి చూడగా నదిలో ఒక మనిషి మునిగిపోతూ కాపాడమని అరుస్తున్నాడు. సాధువు ఏం చెయ్యాలో ఆలోచించే లోపు మహిళ ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్న మనిషి లేచి పరుగున వెళ్ళి నదిలో మునిగిపోతున్న మనిషిని కాపాడి ఒడ్డుకు తెచ్చాడు. మునిగిపోయే మనిషికి ఏ ప్రమాదము లేదు అని అర్థమై సాధువు సంతోషపడ్డాడు. కాపాడిన మనిషిని చూసి సాధువు ఆశ్చర్యపోయాడు. అయోమయం పడుతున్నాడు. ఇతన్ని చెడ్డవాడు అనుకున్నాను, ఇప్పుడు ఒక ప్రాణం కాపాడాడు, మంచివాడు అనిపిస్తున్నాడు. ఇతను మంచివాడా చెడ్డవాడా అని అర్థం కాక అతని వద్దకు వెళ్ళి అడిగారు. నువ్వు ఒకరిని కాపాడి చాలా మంచి పని చేశావు, కానీ ఇందాక నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను చూసిన నాకు నీ మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చింది అని తన మనసులో మాట బయటపెట్టాడు. అప్పుడు ఆ మనిషి చెప్పాడు, స్వామి, నేను చాలా రోజులు ప్రయాణించి పొద్దున్నే మా ఊరు చేరాను. నేనొచ్చే సమయానికి మా అమ్మ నా కోసం భోజనం నీరు తీసుకొచ్చింది. హాయిగా మా అమ్మ కమ్మటి చేతి భోజనం కడుపు నిండా తినేసి మంచినీళ్లు తాగాను. చల్లటి ఉదయం వేళ హాయైన గాలి, కడుపు నిండా తిన్న భోజనం, నాకున్న అలసటకి నిద్ర వచ్చేసింది. మా అమ్మ ఒడిలో తలవాల్చి కంటి నిండా నిద్రపోయాను. హాయిగా మంచి నిద్రపోయి లేచాక ఇప్పుడు అలసట కూడా లేదు అని చెప్పాడు. మరి ఆ ఖాళీ మద్యం సీసా ఏమిటి అని అడిగాడు సాధువు. ఆ మనిషి నవ్వుతూ చెప్పాడు, ఓ అదా, నాకు మంచినీరు తేవటానికి ఏదీ దొరక్క మా అమ్మ ఆ సీసాలో నీళ్లు తెచ్చింది అంతే అన్నాడు.
అది విన్న సాధువుకి తాను ఇంతకు ముందు ఈ మనిషి గురించి ఎంత తప్పుగా అనుకున్నాడో అని అనుకుని కొంచెం బాధ అనిపించింది. కళ్ళు తడి అయ్యాయి. మనస్సులోనే అతనికి క్షమాపణ చెప్పుకొని ఇంకెప్పుడూ తొందరపడి ఎవరి గురించి ఏ అభిప్రాయము ఏర్పరుచుకోకూడదు అని ఒక కొత్త పాఠం నేర్చుకున్నాడు. అంతే కదా, మనం కూడా ఒక సంఘటన చూసి అందరూ తమ దృష్టి కోణంలో తలా ఒక రకంగా ఊహించుకుంటాము. అందులో నిజం ఏంటి, అబద్ధం, భ్రమ ఏంటి అనేది అవసరమని చూసుకోము. దానివల్ల కొంతమంది అమాయకులు ఎంత బలి అవుతారో అని అంచనా కూడా వెయ్యరు చాలామంది. చూసే కళ్ళను, వినే చెవులను కూడా ఒక్కోసారి పూర్తిగా నమ్మకూడదు. ఒక అభిప్రాయానికి వచ్చే ముందు కొంచెం మంచి చెడు ఆలోచిస్తే బాగుంటుంది. ఈ మధ్య నా గురించి కూడా అపోహలు, అపార్థాలు చేసుకుంటున్న కొంతమంది మిత్రులకు విన్నపం ఏమంటే, మీరు చూసే, వినే, అనే మీ అభిప్రాయాలను మరొకసారి ఆత్మ పరిశీలన చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథని వారికి అంకితమిస్తాను. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు ఒక చక్కటి కథ. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.